L2 ఎంపరం సినిమా యొక్క గొప్పతనం కూడా మనం చెప్పాలి. నేను సినిమా చూడలేదు కానీ చదివింది ఏంటంటే అందులో నటించిన నటులు, దర్శకులు, ఆఖరికి బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ అవార్డు విన్నింగ్. దాని గొప్పతనం ఏంటంటే ఎవ్రీ స్టాఫ్ ఈజ్ అన్ అవార్డు విన్నింగ్ స్టాఫ్. సో ఆ సినిమా బంపర్ హిట్ కూడా అవుతుంది. మీకు ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయని. సో విచిత్రం ఏంటంటే CBSE సర్టిఫై చేసింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వచ్చేసింది. సో ఫిలిం సెన్సార్ బోర్డు సర్టిఫై చేసి సినిమా విడుదలైంది. నిజంగానే అభ్యంతరకరమైన సీన్లు ఉంటే సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తుందా? అందులో అభ్యంతరం ఏంటి? హిందుత్వను తప్పుగా చూపెట్టారు అని. సెన్సార్ బోర్డు ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వము నియమించిన హిందుత్వవాదులతో కూడిన సెన్సార్ బోర్డేగా. సెన్సార్ బోర్డులో సగం మంది వాళ్ళే ఉంటారు కదా. ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా, కామన్ సహజం కదా. మరి మీ ప్రభుత్వంలో ఉన్న సెన్సార్ బోర్డే సర్టిఫై చేసి ఏ ప్రాబ్లము లేదు అని సినిమాకు గోహెడ్ ఇచ్చాక ఇప్పుడు మాకు అభ్యంతరాలంటూ పెద్ద ఎత్తున అటాక్, సోషల్ మీడియాలో ప్రచారం, యాక్టర్లను బెదిరింపులు, మీ అంతా చూస్తాం, మీరు బయటికి వెళ్ళలేరని భయంకరమైన థ్రెట్. దాంతో వాలంటరీగా సినిమా టీం 17 కట్స్, అంతకుముందు నాకు తెలిసినంత వరకు లెస్ దెన్ 1 minute కట్, సెన్సార్ బోర్డు సూచించిన కట్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు 17 కట్స్తో ఈ సినిమాను మళ్ళీ సెన్సారింగ్ సమర్పించి రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు సర్టిఫై చేశాక. ఇది నథింగ్ బట్ నాన్ స్టేట్ సెన్సారింగ్ కదా, రాజ్యేతర సెన్సారింగ్. ఇది మూకదాడి కిందికి వస్తుంది కదా.